రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారు మీకు? ఎస్, వాళ్ళు కూడా అదే ప్రాధాన్యత. రాజశేఖర రెడ్డి గారు తర్వాత చనిపోయిన తర్వాత రోషయ్య గారు కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటుండే ఆ సన్నిహితం యాక్టివిటీస్. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో 3 ఏళ్ళు ఇంకా సన్నిహితంగా ఉన్నా. అయితే ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి వాళ్ళ హయాంలో మీకు? నాకు కాన్స్టిట్యున్సీకి దాదాపు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనే ఒక 1500 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాను కాన్స్టిట్యున్సీలో. 1500 కోట్ల డెవలప్ ఏమేమి చేశారు? ఇక రోడ్స్, డ్రైన్స్, పర్మనెంట్గా సెంట్రల్ లైటింగ్స్, రోడ్స్ కానివ్వండి, బైపాసులు కానివ్వండి, లేదంటే పార్కులు కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఒక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, ఒక పీజీ సెంటర్ కానివ్వండి, ఇట్లా ఒక కోణంలో ఇట్లా ఎన్ని తీసుకున్నా ఆ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్స్కి ఎక్కడ కొరత లేకుండా సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు నాది సక్సెస్ఫుల్. దట్టు 3 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఎక్కువ ఫండ్స్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, రోషయ్య గారు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఛాయిస్, ఎక్కువ ఫండ్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారితో మీకున్న సాన్నిహిత్యము అదందరికీ తెలిసినదే. అయితే ఆయన అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు కదా, అంటే ఆ విషయాన్ని ఎలా జీర్ణించుకోగలిగారు ఇప్పుడు మీరు? తట్టుకోలేకపోయినాం వాస్తవం అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అనేది ఒక తట్టుకోలేకపోయినాం. ఒక 2 నెలలు 3 నెలలు కూడా అందులోంచి రాలేకపోయినాం బయటికి. నేననే కాదు, అనేక మంది. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ ప్రాంతం అని కాదు, అందరూ ఆయనతో ఉన్న సన్నిహితము, ఆయనతో ఉన్న క్లోజ్నెస్, ఆ సన్నిహితంతో 2-3 నెలలు తట్టుకోలేకపోయారు ఎవరైనా కానీ. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే మరొకసారి అయినా జగ్గారెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చేవారు అనేది కూడా అప్పట్లో వినిపించింది. అంటే జనరల్గా మంత్రి పదవి నేను ఆశించలేదు. కారణం ఏంటంటే మా దగ్గర దామోదర్ గారు సీనియర్ నాయకుడు, గీతారెడ్డి గారు సీనియర్ నాయకురాలు, తర్వాత సునీత లక్ష్మారెడ్డి ఆమె సీనియరే, తర్వాత కిష్టారెడ్డి గారు అని మనం చనిపోయాడు, ఆయన సీనియరే. ఏదున్నా వాళ్ళు ఫస్ట్ దామోదర్ గారికి, తర్వాత గీతారెడ్డి గారి తర్వాతనే ఆ ఇద్దరికి ఛాయిస్, వాళ్ళిద్దరి తర్వాత నాకు. కాబట్టి నేను ఎప్పుడు కూడా మినిస్టరు ఎప్పుడు కూడా నేను ఆశించలేదు, దానికోసం ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఎందుకంటే నాన్ కాంట్రవర్సల్, హిందీ పార్టీలో నాన్ కాంట్రవర్సల్గా ఉండాలనేది డిసిషన్. వద్దు, రాను అనవసరంగా పోటీ పడడం, ఉండాలి. నా ఇండివిజువాలిటీ నాకు ఉంది, నా జగ్గారెడ్డిగా యాజ్ ఇండివిజువాలిటీ నాకు ఉంది. 3 ముఖ్యమంత్రులతో సన్నిహితం ఉండే, ఏ ముఖ్యమంత్రి ఎరువైనా పనులు ఆగకుండే. కాబట్టి నాకు ఉండే ఇబ్బంది ఏం లేదు. మంత్రులుగా వాళ్ళకి ఎంత ప్రోటోకాల్ ఉంటుండో సీఎం దగ్గర, మంత్రి లేకుండా నాకు అంత ప్రోటోకాల్ సీఎం గారు ఇచ్చేటోళ్ళు. ఒక్కటి చెప్పండి మీరు జగ్గారెడ్డి గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలము తెలంగాణ ఉద్యమము అంత పెద్ద ఎత్తున లేకపోయింది. అంటే ఎందుకు అట్లా రాజశేఖర రెడ్డి ఏమన్నా అణిచివేశారా ఉద్యమాన్ని? లేదు, తప్పు. ఎప్పుడు కూడా తెలంగాణ మూవ్మెంట్ అణిచివేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న పరిస్థితులలో ఆయన పబ్లిక్లో ఎక్కువ తిరగడము, ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి మినిస్టర్లకు పవర్స్ ఇవ్వడము, ప్రజలతోటి సన్నిహితంగా మెలిగే పవర్స్ డైరెక్ట్గా ఎమ్మెల్యేలకు ఇవ్వడము, ఏమంటారు అది, ప్రతి గ్రామానికి అధికారులతోటి మేము ప్రజాపథం కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడము, రచ్చబండ కార్యక్రమాలు పెట్టడము, మేము ఏ గ్రామానికి పోయినా ఏ ప్రజలు ఏది అడిగినా దానికి ఇమీడియట్లీ మేము డిసిషన్ చేసే పవర్స్ ఎమ్మెల్యే ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉండే. కాబట్టి ఆ మూమెంట్లో అలాంటి పరిస్థితులలో వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు దాన్ని తట్టుకోలేకపోయారు. అది అందుకే మూమెంట్కి రీచ్ కాలేకపోయారు. దట్టు తెలంగాణలో ఉన్న లీడర్లు అందరూ కూడా, అందరూ ఆల్ పార్టీస్ కూడా ఆయనకు అప్రోచ్ కావడము, యాక్టివిటీస్ అందరికి సైడ్ ఇవ్వడము, ఆయన అందరికి కూడా పనులు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా అది. అసలు విజయశాంతి గారు టీఆర్ఎస్ నుంచి ఎందుకు దూరం అయ్యారు? విజయశాంతి గారు దూరం కావడానికి సేమ్ అంతే, ఆమె కూడా అదే స్టైల్. ఆమె కూడా కొద్దిగా ఇండివిజువాలిటీ ఉన్నామే, కోపం వస్తే అడిగేస్తుంది, 10 మంది ముందు అడిగేస్తుంది. అది కేసీఆర్ నచ్చదు. అది కేసీఆర్ నచ్చందా లేదంటే ఎవరు ప్రశ్నించొద్దు, అందరూ ఆయన చెప్పింది తినాలి. అట్లా ఉన్న అలాంటి నాయకులు అందరికీ డోకాలేదు టీఆర్ఎస్లో. విజయశాంతి గారు మీకు టచ్లో ఉంటారు ఇప్పుడు? జనరల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి టచ్లు ఉంటాం అందరం. టచ్లో అంటే పెద్దగా కనిపించట్లేదు. జనరల్గా వాళ్ళు రారు, ఇప్పుడు యాక్టివిటీస్ కూడా ఏం లేవు కాబట్టి వాళ్ళు బయటకు వస్తలేరు అంతా.